హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మీకందరికీ వందనాలు. బాగున్నారా? ఈ రోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చావా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. యెహోషాపాతు రాజు మీదికి దండేది యుద్ధమునకు వచ్చినప్పుడు యెహోషాపాతు ఈ విధముగా ప్రార్థన చేశాడు. యెహోషాపాతు మీదికి యుద్ధమునకు వచ్చినప్పుడు చాలా భయపడ్డాడు. అయితే మనసు నిమ్మలముగా చేసుకొని నిబ్బరముగా చేసుకొని నెమ్మది పరచుకొని కొన్ని దినములు ఉపవాసములు చాటించి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు యెహోషాపాతు రాజుతో దేవుడు భయపడవద్దు, చెడియవద్దు, నీవు యుద్ధము చేయవద్దు, నేనే యుద్ధము చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. అలాగే ఈ రోజు మనము ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, పోరాటాలు కానీ, గొడవలు కానీ, నిందలు కానీ, ఎదిరింపులు కానీ, బెదిరింపులు కానీ, మన కుటుంబాలలో మనం చేస్తున్న పనుల్లో, పరిచర్యలో, అలాగే వ్యాపారాలలో, అలాగే ఉద్యోగాలలో, అలాగే మనం ఏ పనిలో చేస్తున్నప్పటికీ మనము ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, పోరాడుతున్న సమస్యలను బట్టి, పవాది తంత్రములను బట్టి మనం బెదిరిపోక వాటిని ఎదిరించడానికి మన శక్తి చాలదు. కాబట్టి మనము దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనకు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మనతో ఉండి మన దేవుడు ఉండి మన పక్షమున కార్యము చేస్తాడు. యెహోషాపాతుకు ఏ విధంగా అయితే యుద్ధములో కార్యము చేస్తాడో అలాగే మన పక్షమున యుద్ధము చేసి మనకు నెమ్మదిని, సమాధానాన్ని మన దేవుడు ఇస్తాడు. అలాగే మనము ఎదుర్కొంటున్న ప్రతిదీ కూడా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మనం దేవుని సన్నిధిలో విచారించాలి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి అడగాలి. అలాగా మనం అడగడానికి, మనము దేవుని దగ్గర మొరపెట్టడానికి మనము తీర్మానము చేసుకోవాలి. ఏ ఒక్కరు మనకు ఆలోచనలు లేవారు, కానీ మన దేవుడు మాత్రమే మనకు ఆలోచన ఇచ్చి సహాయము చేసే దేవుడు. ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చునుక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా, నీవు మాతో మాట్లాడిన తండ్రి విధానాన్ని బట్టి స్తోత్రాలు. యెహోషాపాతు తండ్రి యుద్ధములకు తండ్రి నువ్వు తోడై ఉండి అయ్యా తండ్రి నువ్వు యుద్ధము చేసినట్లుగా మాకు వచ్చే సమస్యలను బట్టి తండ్రి, అయ్యా ఎదిరింపులను బట్టి నాయన బెదిరింపులను నువ్వు యుద్ధము చేసి మాకు నెమ్మది చే దేవుడా తండ్రి, నీకే స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.